ఓం నమో వెంకటేశాయ. నేను నిన్న చెప్పినట్టుగా ఈరోజు పవన్ కళ్యాణ్ జాతకాన్ని మీ ముందర పెట్టదలుచుకున్నాను. మీకు క్లారిటీ ఇస్తున్నా. నాకు పవన్ కళ్యాణ్ అంటే ద్వేషం లేదు. ఆయన సినిమాలు నేను కూడా చూస్తా. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయన కామెడీ, ఆయన డాన్సులు అంటే నాకు కూడా ఇష్టం. దయచేసి అభిమానులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా. నాకు ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు ఉండవు. జాతకాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశం తప్ప నాకు ఎవరి మీద కోపం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయేదానికి లీడ్స్గా గత 3 సంవత్సరాల నుండి నేను పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నటువంటి జాతకాలన్నింటినీ యూట్యూబ్లో ఉన్నాయి. వాటిని మీరు విశ్లేషించుకోండి. అంటే వేణుస్వామి ఇందిరా సడన్గా 2017 జనవరి 27వ తారీఖు నాడే లైవ్ పెట్టాడు ఫేస్బుక్లో అని మీరు అనుకుంటారు. కాబట్టి యూట్యూబ్లో వేణుస్వామి అబౌట్ పవన్ కళ్యాణ్ అని కొట్టండి. పవన్ కళ్యాణ్ గారి జాతకరీత్యా నేను ఆయన గురించి చెప్పినటువంటి 4 వీడియోలు వస్తాయి. అసలు పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫ్యూచర్ ఏంది, ఆయన సినిమా ఫ్యూచర్ ఏంది, అలాగే ఆయన సినిమాల పరిస్థితి ఏంది, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంది, ఆయన నడవడికడ ఏంది, వీటన్ని గురించి. కాకపోతే ఇప్పటి వరకు కుండలి వేసి ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ టైం ఫేస్బుక్ ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నా, విశ్లేషణ చేద్దాం అనుకుంటున్నా. ముఖ్యంగా ప్రైవసీ అవసరం కాబట్టి ఆయన జాతకం, ఆయన డేట్ ఆఫ్ బర్త్ కానీ ఆయన పుట్టినటువంటి టైంను కానీ నేను మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే ప్రైవసీ ఉంచాలా. కొంతమందికి సంబంధించిన జాతకాలు ప్రైవసీ ఉంచాలి. నా దగ్గర మాత్రమే ఉంది కాబట్టి నేను దాన్ని ప్రైవసీగా ఉంచదలుచుకున్నాను. ఒక్కసారి ఆలోచించేద్దాం. పవన్ కళ్యాణ్ గారి జాతకంలో రాజయోగం అనేటువంటిది గమనించాల్సి ఉంటుంది. ఆ రాజయోగం ఏముంది? శుక్రుడు, సూర్యుడు, బుధుడు, బుధాదిత్య యోగం అంటాం దీన్ని. బుధాదిత్య యోగంతో పాటు శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు. అంటే ఇండస్ట్రీ పరంగా ఆయనకు విపరీతమైనటువంటి పేరు వచ్చే అవకాశం ఉంది. మీరు ఉదాహరణ తీసుకుంటే 1981 ఖైదీ సినిమా ద్వారా చిరంజీవి సూపర్ హిట్ స్టార్ట్ చేసి 91 ఘరానా ముహూర్తం క్లోజ్ చేస్తే ఆయనకు రానటువంటి పేరు పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. అంటే చిరంజీవి కంటే ఎక్కువ కూడా ఇప్పుడు ఏదైనా ఆడియో ఫంక్షన్కి పోతే చిరంజీవి ఆడియో ఫంక్షన్లో కూడా పవర్ స్టార్ అనే మాట్లాడతారు జనాలు. అంటే అంత పేరు వచ్చింది. దానికి కారణం ఏంది? శుక్రుడు ఉచ్చలో ఉండడము, రెండవది సూర్యుడు బుధాదిత్య యోగం ఉండడం. బుధాదిత్య యోగం అనేది ఎక్స్ట్రీమ్ యోగం, అంటే అభిమానులు చాలా ఎక్కువగా ఉంటారు. సో ఇది ఆయనకు పాజిటివ్గా ఆయన జాతకంలో. ఇక దాని పక్కన పెడదాం. రెండవది ఈయనకు కాలసర్ప దోషం, శని మినహా కాలసర్ప దోషం ఉంది. అంటే శనిని వదిలేస్తే కాలసర్ప దోషం. చూడండి, కేతువు, రాహువు మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ వచ్చినాయి. ఒక శని మాత్రం బయట ఉన్నాడు. శని బయట ఉండడం వల్ల వచ్చేటువంటి లాభం ఏం లేదు. ఎందుకంటే అది దుష్టగ్రహం కాబట్టి శని బయట ఉండడం వల్ల ఏం లాభం లేదు. కాబట్టి ఇది సంపూర్ణ కాలసర్ప సహిత రాజయోగమైనటువంటి కుండలి. అంటే కాలసర్ప దోషం ఉంది, అలాగే రాజయోగం ఉంది. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. పొలిటికల్గా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ వారి స్టైల్ కానీ మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ జాతకరీత్యా పవన్ కళ్యాణ్ది ఉత్తరాషాఢ నక్షత్రము, మకర రాశి. ఇది గుర్తుంచుకోవాలి ఫస్ట్. ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించినటువంటి యోని ముంగీస. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇప్పటి వరకు 2 ముంగీసలు కంబైన్డ్గా చూసినటువంటి మనుషులు లేరు. అంటే ఒక ముంగీస ఒక పామును చూస్తాము, లేదా 2 పాములను చూస్తాము, 10 పాములను చూస్తాము. కానీ 2 ముంగీసలు 3 ముంగీసలు కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి చరిత్ర మనం ఎక్కడ లేదు. మీరు ఎంత పెద్ద 100 సంవత్సరాల వ్యక్తిని కూడా పట్టుకుని, అయ్యా నువ్వేమన్నా ఎప్పుడన్నా నీ జీవితంలో ఒక 2 ముంగీసలు చూసావా అంటే లేదు అని చెప్తాడు. కారణం ఒకటే ముంగీస కనిపిస్తుంది మనకు. అంటే అది ఇండివిజువల్గా తిరిగేది, అంటే వేరే వాళ్ళతోని పొసగదు దానికి. ఇది ఎగ్జాంపుల్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ మనస్తత్వం కూడా అంతే. ఆయన సింగిల్గా ఉందామనుకుంటాడు, ఎవరితోనూ కలవడు. ఉదాహరణ, ఒక సినిమా హిట్ అయింది, మీరు వెళ్ళి స్వీట్ బాక్స్ తీసుకొని ఆయన ఇంటికి వెళ్తే ఆయన దాన్ని స్వీకరించాడు. అంటే ఆయన హిట్ ఫట్టుతో సంబంధం లేదు. ఆయన మానసికమైనటువంటి వ్యక్తిత్వం చాలా డిఫరెంట్గా ఉంటుంది. రెండవది, ఇక ఆయన జాతకరీత్యా పరిశీలిద్దాం. ముఖ్యంగా తీసుకుంటే చంద్రుడు, కుజుడు, రాహు. చంద్రుడితోటి రాహు కాంబినేషన్ అనేటువంటిది ఆయన మానసికమైనటువంటి పరిస్థితిని తెలియజేస్తుంది. చంద్రుడు మనఃకారకుడు, అంటే మనసు అంటే మైండ్ తీసుకునేటువంటి నిర్ణయాలు, మనసు తీసుకునేటువంటి నిర్ణయాలు, వీటన్నిటికీ కూడా చంద్రుడు కారకుడు. మరి చంద్రుడి పక్కన ఎవరున్నారా అంటే రాహు. ఈ రాహు ఏం చేస్తాడంటే టోటల్గా ఆయన మనసును, ఆయన మైండ్ను కప్పిపెట్టి బ్లైండ్గా ఉంచుతాడు. అంటే ఆయనకి ఎంత తెలివి ఉన్నా ఆ తెలివి జనాలకి పనిచేయదు. పని చేయకపోగా ఆయన తీసుకునేటువంటి వ్యక్తిగతమైన నిర్ణయాలన్నీ కూడా అప్రదిష్ట పాలు చేసేటువంటి నిర్ణయాలుగా ఉంటాయి. రెండోది, చంద్రుడు, కుజుడు, రాహు. కుజుడు ఏం చేస్తాడు అంటే కుజుడు మాంగళ్యానికి కారకుడు, అంటే భార్య స్థానానికి కారకుడు. అందుకనే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో వివాహాలకు సంబంధించినటువంటి కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. అంటే ఆయనకు సంబంధించి వివాహాలు ఎక్కువగా జరగడం అనేటువంటిది కుజుడు కాంబినేషను. కుజుడు, చంద్రుడు, రాహు. అంటే ఆయన వివాహం చేసుకున్నటువంటి స్పౌస్తో, అంటే ఆయన భార్యతో ఆయన సాటిస్ఫై అవ్వరు. అంటే ఆయనతో ఎవరికి పొసగనటువంటి పరిస్థితి. ఆయన భార్య జాతకం, ఆయన పక్కన ఎలాంటి అమ్మాయి భార్యగా వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు సాటిస్ఫై అవ్వరు. కారణం ఏమిటంటే, నేను వ్యక్తిగతంగా మాట్లాడలేదు, కారణం ఏమిటంటే ఆయన జాతకరీత్యా చంద్రుడి విషయంలో ఉన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారికి సాటిస్ఫాక్షన్ ఉండదు భార్య విషయంలో. అందువల్ల ఆయన వ్యక్తిగతంగా వివాహాలు ఎక్కువగా చేసుకునే అవకాశం ఉంది.
తర్వాత ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కింద తీసుకుంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఒక 5 ప్రెస్ మీట్లు 6 ప్రెస్ మీట్లు 6 ప్రెస్ మీట్లలో కూడా ఏ ఒక్క మాట కూడా పనికొచ్చే మాట లేదు. ఏ ఒక్క మాట కూడా అమ్మాన్ని ఎదురు చూస్తా ఉన్నారు, రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది, స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడతారని ఏమీ లేదు. ఇవాళ ఇంకా 10 నిమిషాల ముందు ఆయన మాట్లాడిన మాటలు కూడా వెంకయ్య నాయుడు గారికి పనిచి తప్ప చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట అనలేదు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది ఎవరు? నిన్న రైల్వేలో ఎవరు రన్వే పైన అరెస్ట్ చేశారు? జనాలందరినీ కట్టేసింది ఎవరు? యువతను కట్టడి చేసింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి? చంద్రబాబు నాయుడు గారిని పెట్టకుండా, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించకుండా వెంకయ్య నాయుడు గారిని మోడీని విమర్శించడము, నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని మాట్లాడడము. అంటే ఇవన్నీ ఎటు వెళ్తున్నాయంటే పవన్ కళ్యాణ్ గారికి ఏలినాటి శని ఉంది కాబట్టి ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఇవ్వబోతా ఉన్నాయి. ఆయన పైన అభిమానులు పెట్టుకున్నటువంటి ఆశలు ప్లస్ తెలుగు ప్రజలు, ఆంధ్ర ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా అడియాసలు కాబోతా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వల్ల స్పెషల్ స్టేటస్ అనేటువంటిది వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆయన రాజకీయంగా పనికిరారు. నేను ఇప్పుడు చెప్పిన మాట కాదు, ఇది ఎప్పుడో చెప్పిన మాట. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా పనికిరాదు. ఎందుకంటే చంద్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి, చంద్రుడు ఎవరికైతే నీచంలో ఉంటారో వారికి రాజకీయం పట్ల అవగాహన తక్కువగా ఉంటుంది. రాజకీయం చేయాలి అంటే కన్నింగ్ మెంటాలిటీ ఉండాలి. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కన్నింగ్ మెంటాలిటీ ఇన్ ద సెన్స్ మోసం కాదు చెప్పేది. ఒక రకమైనటువంటి దాన్ని చాణక్యత అంటే శకుని మామ కదా, ఒక చాణక్యత కావాలి. ఆ చాణక్యత పవన్ కళ్యాణ్ లేదు. అంటే కన్నింగ్ మెంటాలిటీ అనే పదాన్ని ఎందుకు వాడానంటే మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో మాట్లాడాలి. అంటే అంత చాణక్య నీతి కావాలి. ఆ చాణక్య నీతి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏ స్టెప్ వేయాలా, ఎవరిని ఎట్లా టార్గెట్ చేయాలా లేదు. ఎందుకు లేదంటే నేను వ్యక్తిగతంగా మాట్లాడలేదు. జాతకంలో చంద్రుడు విషయంలో ఉన్నాడు కాబట్టి ఆయన తెలివి, ఆయనకు ఉన్నటువంటి మానసికమైనటువంటి స్థితి రాజకీయాలకు పొసగదు. కాబట్టి నేను అది చెప్పదలుచుకున్నాను. నా ఉద్దేశం నేను మాట్లాడిన పదాల వాడక దానికోసం వాడింది, అంతేగాని కన్నింగా వ్యతిరేకంగా భావించదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి జాతకరీత్యా ఉదాహరణ మనం ఇంకొక విషయం తీసుకుందాం. జల్లికట్టు ఉద్యమం అనేటువంటిది వితౌట్ లీడర్స్ ఒకటేసారి జనాలందరూ కూడా తమిళనాడులో విపరీతంగా వచ్చారు. కానీ బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారో మనకు తెలియదు. వచ్చారు, జల్లికట్టు మీద ప్రయోగం చేశారు, వాళ్ళకి జల్లికట్టు శాంక్షన్ అయింది. తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుందాం. కేసీఆర్ కంటే ముందు చాలా మంది తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాన్ని స్థాపించాలని ప్రయత్నం చేశారు, ప్రయోగించాలని చేశారు. అది సక్సెస్ కాదు. తెలంగాణలో కేసీఆర్ గారు తెలంగాణ గాంధీ తాత అయ్యి ఇవాళ తెలంగాణను తీసుకొచ్చారు. అంటే ఆయనకు చంద్రమంగళ యోగం ఉంది జాతకంలో, ప్లస్ ఆయనకు ఉన్నటువంటి కాంబినేషన్స్, ఎక్స్ట్రీమ్ కాంబినేషన్స్, ఆయన ఉద్యమాన్ని నడిపించగలిగారు. కానీ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇదే చిరంజీవి గారు 2009లో కాకుండా 2014లో పార్టీ పెట్టుటే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కానీ ఏలినాశని కాబట్టి ఆయన ఎవరు చెప్పినా కానీ వినకుండా 2009లో పార్టీ పెట్టడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తనకు వచ్చినటువంటి సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి ప్రతి అవకాశాన్ని చేజార్చుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ఏలినాశని స్టార్ట్ అవుతుంది. ఇవాళ ఈయన జాతకాన్ని విశ్లేషణ ఎందుకు చేస్తుంటే ఇవాళ 2వసారి ఏలినాశని ప్రారంభమవుతా ఉంది పవన్ కళ్యాణ్ గారికి. 2వసారి ఏలినాశని వెరీ డేంజరస్. ఇప్పుడు ఆయన జాతకరీత్యా ఆయన తీసుకోబోయే నిర్ణయాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఇవాళ ఉద్రేకపూరితమైనటువంటి ప్రసంగం చేయాలా ఈ రోజు ఆయన ప్రెస్ మీట్లో, రేపు పొద్దున్నే ఆయన ఒక కార్యాచరణ పెట్టాలా, రేపు పొద్దున పెట్టి స్పెషల్ స్టేటస్ గురించి నేను ఫైట్ చేస్తానని చెప్పాలా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? ఏమీ మాట్లాడకుండా వెంకయ్య నాయుడు గారిని తిట్టి, నరేంద్ర మోడీ గారిని తిట్టి, నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని 2 మాటలు మాట్లాడి క్లోజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్కు సంబంధించి అసలు అధికారికంగా ఉద్యమ నాయకుడి కొరత ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడితేనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు, లేదా రెడ్డి అంటారు, ఇంకొకటి అంటారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే పరిస్థితి లేదు. అసలు కాంగ్రెస్ పార్టీకి అయితే ఇంకా పరిస్థితే లేదు. బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ అలయన్స్ కాబట్టి వాళ్ళు మాట్లాడరు. ఇంకా మాట్లాడాల్సింది ఎవరబ్బా అంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ప్రవాహం ఉంది. అంటే ఆయన ఒక ఉద్యమ నేతగా రూపుదాల్చి తెలంగాణలో కేసీఆర్ గారు ఎంత పేరు తెచ్చుకున్నారో అంత పేరు తెచ్చుకోగలిగినటువంటి సమయం ఆయనకుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి జాతకరీత్యా ఆయన ఆ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేదు. టోటల్గా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఉద్యమ నేతగా ఉద్యమాన్ని స్వీకరించగలిగినటువంటి ధైర్యం కానీ, ఆ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులను కానీ పవన్ కళ్యాణ్ గారు అంచనా వేయడంలో పూర్తిగా విఫలమవుతారు. ఆయన ఏలినాశని ప్రారంభమవుతుంది, 2009 ప్రారంభమవుతా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా పనికొచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపించడం లేదు. స్ట్రైట్ అవే చెప్పదలుచుకున్నాను. ఆయన రాజకీయంగా ఆయన జనాల నుండి వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఉంది. ఇంకొన్ని రోజుల తర్వాత మీడియా కూడా పవన్ కళ్యాణ్ గారిని నెగిటివ్గా తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఓవరాల్గా తీసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుడైనటువంటి పవన్ కళ్యాణ్ మకర రాశి జాతకుడు ఏలినాటి ప్రారంభమవుతా ఉంది. జాతకరీత్యా ఆయనకు ఈ రోజు నుండి వ్యతిరేకమైన ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి వల్ల ప్రత్యేక హోదా వచ్చేటువంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్కు పైసా కూడా లేదు. 100 రూపాయలకు పైసా కూడా లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాదు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, అసలు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామనే నాయకుడు ఉండడు ఫస్ట్. ఒకవేళ నాయకుడు వచ్చినా ప్రజల నుండి దీనికి సహకారం అందదు. ఇది ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం.